నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో గత 20 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికులను మీకు 50 సంవత్సరంలో నిండినవి మీరు పని చేయలేరని నిర్దాక్షిణంగా నోటీసులు ఇవ్వకుండా కొత్తగా వచ్చిన పద్మావతి మెడికల్ ఏజెన్సీ వారు తొలగించడాన్ని నిరసిస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో రెండవ రోజు ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో నిరసనలో కూర్చున్న తొలగించిన శానిటేషన్ కార్మికులు తులసమ్మ, రమణమ్మ, సుయోచన 18 మందిని ధర్నా నిర్వహిస్తున్నారు. అయితే సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ వారు చేసే న్యాయమైన డిమాండ్లకు మద్దతు ప్రకటించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో గత 20 సంవత్సరాల నుంచి పారిశుద్ధ పనులు చేసుకుంటూ హాస్పిటల్ ను శుభ్రపరుస్తూ కరోనా టైంలో వారి ఆరోగ్యాలను కూడా లెక్క చేయకుండా విధులు నిర్వహించిన వారిని నిర్దాక్షిణంగా 50 సంవత్సరాలు నిండినవని కొత్తగా వచ్చిన పద్మావతి మెడికల్ ఏజెన్సీ వారు తొలగించడం దుర్మార్గం చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో గత 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికులను 13 మందిని నిర్దాక్షిణ్యంగా అన్యాయంగా ఇప్పుడు వచ్చిన పద్మావతి ఏజెన్సీ కాంట్రాక్టర్ వారు 50 ఏళ్లు నిండిన తొలగించడము ఇది చాలా దుర్మార్గమైన చర్య. దానికి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. మరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు 62 ఏళ్లకు రిటైర్మెంట్ ఉంటే మరి పారిశుద్ధ్య పనులు చేసుకుంటూ మరి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలను సరైన పోషణ లేక అనేక ఇబ్బందులు పడుతున్న కార్మికులను మరి రాజకీయ అండతో మరి వారి స్వార్థముతో ఈ కార్మికులను 50 ఏళ్ళు నిండిన తీసేయడం చాలా దుర్మార్గమైన చర్య. మరి అంతేకాకుండా రాజకీయంగా వచ్చిన కాంట్రాక్టు అధికార నాయకుల బలంతో ఈ పేషెంట్లని ఆదుకోవడం జరిగింది. అట్లాంటి వాళ్ళ సేవల్ని అర్ధాంతరంగా నిలిపివేయడం ఈరోజు చాలా బాధాకరం. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆఫీసర్లకి ఉద్యోగస్తులకి 62 సంవత్సరాల వరకు వయోపరిమితి పెట్టి వీళ్లకు పారిశుద్ధ కార్మికులు పనిచేసుకునే వాళ్ళకి మాత్రం 50 ఏళ్ళు పెట్టడం అనేది చాలా అన్యాయం. పద్మావతి ఏజెన్సీ వారు ఈ కార్మికులను తొలగించి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని డబ్బులు తీసుకొని పెట్టడం అనేది చాలా అన్యాయం. అధికార పార్టీ అండతో భాస్కర్ నాయుడు కాంట్రాక్టర్ గారు ప్రవర్తించడం ఇది చాలా ఘోరమైన విషయం. ఏఐటీసీగా హైకోర్టుకు పోయి హైకోర్టులో కూడా వీళ్ళని కొనసాగించాలని చెప్పేసి తీర్పు ఇచ్చినా కూడా హైకోర్టు తీర్పును కూడా లెక్క చేయకపోవడము వీళ్ళ అధికార మదానికి అధికార పార్టీ అండతో ఈ భాస్కర్ నాయుడు చేస్తున్నాడు. వెంటనే కార్మికుల్ని తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. హాస్పిటల్లో ఎటువంటి సేవ చేస్తారో జనాలకు తెలుసు. అలాంటి సేవ చేసే వారి కడుపు కొట్టడం ఇది పద్మావతి ఏజెన్సీకి తగదు. కాబట్టి పద్మావతి ఏజెన్సీ వారు వెంటనే ఈ కార్మికులు తొలగించిన వారిని విధులోకి తీసుకొని వారికి ఉద్యోగ భద్రత, వారికి కరెక్ట్గా జీతము మరియు పనికి తగ్గట్టు వేతనము ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీగా ఈ రోజుకి 2వ రోజుగా నిరాదీక్ష స్టార్ట్ చేసినాం. మరియు రేపు కలెక్టర్ గారికి కలుస్తాము. మళ్ళా వచ్చే మంగళవారము చలో అమరావతి ప్రోగ్రాం పెట్టాం. అక్కడ డిఎంఓ ఆఫీస్ కూడా ముట్టడించడానికి ఏఐటీసీ మెడికల్ యూనియన్ ముందుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ కరోనా కాలంలో కూడా బాగా పనిచేశారని అధికారులు ఆ రోజు గొప్పలు చెప్పారు. కానీ ఈరోజు ఇచ్చిన కొత్త కాంట్రాక్టర్ ఇలా కడుపు కొట్టారు. కాబట్టి వెంటనే తీసుకొని ఇలా పని కొనసాగించాలని చెప్పేసి ఏఐటీసీగా హెచ్చరిస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా పూనుకుంటామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ NITC 24 గంటలు ఎక్స్పీరియన్స్డ్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్టుల టీం డాక్టర్ శ్రీధర్ రెడ్డి MBBS MD ఎనస్థీషియా ITCCM, డాక్టర్ చరిష్మా బేగం MBBS DNB ఎమర్జెన్సీ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ పర్యవేక్షణలో ఉండే లెవెల్ 3 అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్
వివేకానంద రెడ్డి ఎండి జనరల్ మెడిసిన్ గారిచే బీపీ, షుగర్, థైరాయిడ్, విషజ్వరాలు చూడబడును. డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి ఎంఎస్ ఆర్థో గారిచే విరిగిన ఎముకలు, మోకాళ్ల మార్పిడి, కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీమ్ డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జన్, న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు. వీరితో పాటు ఇప్పుడు అదనంగా డాక్టర్ మానసారెడ్డి ఎంబీబీఎస్ డిఎన్బి ప్రసూతి మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, పిల్లలు కలగకుండా ఆపరేషన్లు, సాధారణ కాన్పులు, సిజేరియన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ తేజస్విని ఎంబీబీఎస్ ఎండి పిడియాట్రిక్స్ గారిచే పురిటి మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును. డాక్టర్ చంద్రమౌళి ఎంఎస్ ఏఎన్టీ ఎండోస్కోపిక్, మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి, ముక్కు, గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును. విజిటింగ్ కన్సల్టెంట్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎం హరినాథ్ రెడ్డి ఎంబీబీఎస్ ఐటీసీసీఎం నిమ్స్, డాక్టర్ ఎస్ విజయ్ బాబు ఎంబీబీఎస్ ఎండి, డాక్టర్ జి నాగసుమంత్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి. న్యూరాలజీ డాక్టర్ వరదరాజ జొన్న ఎంబీబీఎస్ డిసిహెచ్ డిఎన్బి డిఎం న్యూరాలజీ. నెఫ్రాలజీ డాక్టర్ సాయి హరీషారెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఎం నెఫ్రాలజీ గోల్డ్ మెడలిస్ట్. వివరాలకు సంప్రదించండి. ఎన్ఐటిసి హాస్పిటల్ ఆపోజిట్ మున్సిపల్ స్టేడియం, పద్మావతి నగర్, నంద్యాల్. ఫోన్ నంబర్స్ 08514 222291 and 8688932740.